ఇంత గొప్ప పరమ సత్యాన్ని చెప్పిన ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ ఈ రెండో అంశంలో పరమానందాన్ని వాళ్ళు పొందుకున్నారు పరిశుద్ధాత్మ ప్రభావం చొప్పున అని మనం తెలుసుకున్నాము. మూడవ అంశంలో పెంతకోస్తు పండుగ 8 రోజుల ముందే అమ్మ మరియ తల్లి పెంతకోస్తు పర్సన్ గా అంటే పరిశుద్ధాత్మని పొందుకున్న ఒక గొప్ప యోధురాలిగా వీరురాలిగా మన కళ్ళ ముందు కనబడుతూ ఉంది. గొప్ప ప్రార్థనావంతురాలిగా, నీతిమంతురాలిగా, విశ్వాసపాత్రురాలిగా, ఇదిగో సకల పునీతులకు రాజ్ఞిగా, గురువుల రాజ్ఞిగా, కన్యాస్త్రీలకు రాజ్ఞిగా, పరలోక భూలోక రాజ్ఞిగా, ఆత్మ శరీరములతో ఆ మరియ తల్లి ఏ విధంగా అయితే పరలోక రాజ్యానికి కొనుకోబడిందో ఈ లోకంలో ఉన్నప్పుడే ఆ దేవాది దేవుడి యొక్క పరమానందాన్ని పరిశుద్ధాత్మ దేవుడి యొక్క కృప చొప్పున అమ్మ మరియ తల్లి నిండుగా పొందుకొని ఆనందిస్తూ ఉంది. అందుకే అమ్మకి పాపమే అంటలేదు, పాపమే సోకలేదు, ఏ పాపంలో అమ్మ పడలేదు కూడా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటేనే ఇది సాధ్యం. ప్రియమైన బిడ్డ, అంటే మరియ తల్లికి చిన్నప్పటి నుండే పరిశుద్ధాత్మ దేవుడి యొక్క అనుగ్రహం ఉంది. కాబట్టి చాలా ఆనందిస్తున్నాను నేనైతే. ఎందుకంటే దేవుడు ఇంత పాపినైన నా నోటి ద్వారా ఇంత గొప్ప పరిశుద్ధమైన పలుకులను పలికించినందుకు దేవాది దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ, మరి ఈ మూడో అంశము చాలా అద్భుతమైనది. పెంతకోస్ట్ పర్సన్, అమ్మ మరియ తల్లి పరిశుద్ధాత్మ ప్రియురాలిగా శిష్యుల కంటే ముందే దేవుడు మనకి పరిచయం చేస్తూ ఉన్నాడు. పెంతకోస్తు పండగకు ముందే అమ్మ మరియ తల్లి ఉంది అని చూపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే క్యాటగిజం ఆఫ్ ది క్యాథలిక్ చర్చ్ 963 పారాగ్రాఫ్ లో మరియ తల్లి మదర్ ఆఫ్ చర్చ్ అని, కన్యా మరియా శ్రీ సభకు, కథోలిక శ్రీ సభకు తల్లి అని ప్రకటిస్తూ ఉంది. అందుకే పెంతకోస్తు పండుగ రోజున కథోలిక శ్రీ సభ పుట్టింది, చర్చ్ పుట్టింది ఆ రోజు. కానీ అంతకంటే ముందే ఎవరు పుట్టారంటే మరియ తల్లి పుట్టి ఉంది. అందుకే ఈ తల్లిని కథోలిక శ్రీ సభకి తల్లిగా మన కన్న తల్లిన కథోలిక శ్రీ సభ ప్రకటిస్తూ ఉంది. ఇది ఆ దేవాది దేవుడే వివరించాడు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా. కాబట్టి మరియ తల్లి సాధారణమైన వ్యక్తి కాదండి. దేవుడి యొక్క ప్రణాళికలో అమూల్యమైన దేవుడి బిడ్డ, అమూల్యమైన పాత్ర. అందుకే ఇదిగో నేను దేవుడి దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అన్న తక్షణమే తల్లి గర్భాన్ని ధరించుకుంది. కాబట్టి అమ్మ మరియ తల్లి గర్భములో యేసుప్రభుల వారు జీవాన్ని పొందుకున్నాడు. యేసుప్రభుల వారు జీవమై ఉన్నాడు. అవునా? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. అంటే యేసుప్రభుల వారు పుట్టారు అంటే చర్చ్ పుట్టింది. చర్చ్ కు ఉన్న పేరేంటి? యేసుక్రీస్తుల వారు శ్రీ సభకి, చర్చ్ కి శిరస్సు అయి ఉన్నారు, తలగా ఉన్నారు. మనమందరం యేసుప్రభుల వారి యొక్క శరీరంలోని భాగాలుగా ఉన్నాము. ఈ శిరస్సుకు జన్మనిచ్చిన ఆ తల్లి ఈ శరీర భాగాలకు కూడా జన్మనివ్వదా? ఇస్తుంది కదా. కాబట్టి మనమందరం కూడా, ఈ ప్రపంచం మొత్తము కూడా అమ్మ మరియ తల్లికి ఆధ్యాత్మికమైన బిడ్డలుగా ఆ దేవాతి దేవుడు చేశాడు. ఎందుకంటే తన విధేయత ద్వారా అమ్మ మరియ తల్లి ఆ దేవాతి దేవుడి యొక్క హృదయంలో స్థానాన్ని సంపాదించుకుంది. కాబట్టి అదేవిధంగా తండ్రి దేవుడైన యెహోవా ప్రణాళికలో ఆ తల్లి ముద్దు బిడ్డగా మరియ తల్లి ఈ లోకానికి మర్మమై దాగి ఉంది. ఇప్పటికీ కూడా ఎంతో మంది బిడ్డలకు అర్థం కావట్లేదండి దేవుడి ప్రణాళిక. ఎందుకంటే అది దైవ ప్రణాళిక. అర్థమైతే మనం దేవుళ్ళం అవుతాం కదా, మరి మనుషులం ఎందుకు అవుతాం? మనమందరం కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతో నడిపింపబడుదుముగాక. పెంతకోస్తు పండుగ రోజున అత్యద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడి యొక్క అగ్నిని మనము అనుభవించాలి అంటే అమ్మ మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన తప్పకుండా అడగాలి. ఇదే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు రివీల్ చేసిన పరమ రహస్యము. దేవుడు మనల్ని దీవించి జ్ఞానవంతులుగా నిలబెట్టునుగాక. ఆమేన్. హల్లెలూయా.